హలో ఆల్, దిస్ ఈజ్ ఆర్జే అభిలాష్. ఈరోజు మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ధర్మస్థలిలో సామూహిక హత్యల కేసులో బిగ్ ట్విస్ట్ అని అందరికీ తెలుసు. మరి మాట మార్చిన మాజీ శానిటేషన్ వర్కర్ అసలు ఏం చెప్పాడు, కర్ణాటక ధర్మస్థలంలో అసలు ఏం జరుగుతోంది అనే విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ధర్మస్థలి సామూహిక హత్యల కేసులో బిగ్ ట్విస్ట్, మాట మార్చిన మాజీ శానిటేషన్ వర్కర్. కర్ణాటక ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ఒక భారీ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. వందల మృతదేహాలను స్వయాన తన చేతులతో ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ కార్మికుడు భీమా ఇప్పుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా కొందరు వ్యక్తులు, అది కూడా చట్ట విరుద్ధంగా శవాలు పూడ్చినట్లు ఒప్పుకోమని ఈ ప్రకటన చేయించారు అనేసి ఇప్పుడు సిట్ ముందుకు వచ్చి చెప్పాడు. అంతేకాదు, వారే ఒక మనిషి పుర్రెను ఇచ్చి అధికారులకు ఇవ్వాలని సూచించినట్లు చెప్పాడు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు అని ఇప్పుడు చెప్తున్నాడు. 2023 నుంచి కొందరు ఇలా ఫోర్స్ చేస్తున్నట్లు ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు సిట్ అధికారులకు చెప్తున్నాడు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో పారిశుద్ధ కార్మికుడు భీమాని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను కూడా ఆపేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. దీంతో సిట్ అధికారులు ఈ భీమా ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో ఇతన్ని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి గారు కూడా చెప్తున్నారు. అయితే కర్ణాటక విధానసభ సభ్యులు మాత్రం ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడికి మామూలుగా కాదు, లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలనేసి డిమాండ్ చేస్తున్నారు. దీంతో సిట్ కూడా లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు కోర్టు పర్మిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలో ఇన్నాళ్ళు ధర్మస్థల ఆలయ నిర్వాహకులే ఇట్లాంటి పనులు చేసి ఉంటారు అనేసి అనుమానాలన్నీ కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడు మాట మార్చడంతో ఈ కేసు స్వరూపమే మారిపోయింది. ఈ వ్యవహారం పైన సోషల్ మీడియాలో కూడా, అంతేకాదు సామాజికంగా కూడా చాలా చర్చలు జరిగాయి. కొందరు దీని వెనకాల ఉన్నది ఎవరో తేల్చేదాకా వదిలిపెట్టం అనేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కొంతమంది అయితే మరి వందలాది మంది మిస్ అయ్యారు, వాళ్ళ చిన్న ఆనవాళ్ళు కూడా వదలలేదు, అయినా పట్టుకోలేదు అనేసి అన్నారు. ఇంకొందరైతే హిందూ మతంపై విషం చిమ్మడంలో భాగంగానే ఇవంతా చేస్తున్నారు అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికుడు మాట మార్చడంతో ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చింది. ఇదే విషయం పైన ఆ ధర్మస్థల ఆలయ చీఫ్ దేవేంద్ర హెగ్డే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధర్మస్థలంలో గత 2 దశాబ్దాలుగా ఈ అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎటువంటి నిజం లేదు అని ఖండించారు. దీనిపైన సిట్ దర్యాప్తుకు ఆయన స్వాగతిస్తున్నానని కూడా ఒప్పుకున్నారు. అయితే మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరగడం మమ్మల్ని చాలా బాధించింది, వీలైనంత త్వరగా నిజం బయటకు రావాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ధర్మస్థలంలో ఎవరైనా చనిపోతే వారికి మోక్షం లభిస్తుందని చాలామంది భక్తుల నమ్మకం. ఎవరైనా ఇక్కడ చనిపోతే పంచాయతీ సిబ్బంది ఆ మృతదేహాలని పూడ్చిపెట్టేవారని కూడా వీరేంద్ర హెగ్డే చెప్తున్నాడు. అయితే ఇదే విషయం పట్ల కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ గారు మాట్లాడుతూ ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు చూపించిన ప్రతి ఒక్క ప్రదేశంలోనూ అధికారులు అయితే తవ్వకాలు జరిపారు, కానీ ఒక్క ప్రదేశంలో మినహా మరెక్కడా కూడా అస్థిపంజరాలు కానీ కళేబరాలు కానీ లభించలేదు అని చెప్పారు. అంతేకాదు, ఈ విషయంలో ఇకపై యూట్యూబర్లు, ఇతరులు ఎవరైనా తప్పుడు కథనాలు కానీ ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. So be careful. Thank you. This is RJ Abhilash signing off.